కమ్యూనిజం, సామ్యవాదం భారత రాజ్యాంగాన్ని ఆమోదించే క్రమంలో ఈ రెండు వర్గాలు మాత్రమే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి అంబేద్కర్ గారిని అవమానపరిచి అంబేద్కర్ గారిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయితే ఈ కమ్యూనిజం, ఈ సామ్యవాదం ఈ రెండు భారత రాజ్యాంగ వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదకరం. ఎట్లాగంటే కమ్యూనిస్టుల దృష్టిలో కులం లేదు, మతం లేదు, కానీ అన్ని కుల సంఘాలను లీడ్ చేసేది కూడా ఈ కమ్యూనిస్టులే. మరి ఈ కుల సంఘాలను లీడ్ చేస్తూ ఆ కులాల యొక్క మూల పురుషులను, ఆ కులంలో ఉన్నటువంటి గౌరవప్రదమైన వ్యక్తులను గౌరవిస్తారంటే అది లేదు. అదేవిధంగా ఆ కులం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తారంటే అది లేదు. కేవలం ఆ కులాలను వారి స్వార్థం కోసం వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఆ నకిలీ ఉద్యమాలు నిర్మాణం చేస్తూ వారి భవిష్యత్తును వెతుక్కుంటారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను, ఆదివాసీల యొక్క అభివృద్ధి